గంటలు గడుస్తున్నాయి, రోజులు మారుతున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయిన కార్మికుల జాడ మాత్రం కానరావట్లేదు. అయితే మొన్నటితో పోలిస్తే నిన్నటి నుంచి సహాయక చర్యల్లో వేగం పెరిగింది. మరొక వైపు టన్నెల్ బోరింగ్ మెషిన్ ప్రాంతంలో రూఫ్ ఎలా ఉండబోతుంది అన్నదే రెస్క్యూలో కీలకంగా మారింది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు ఊపందుకున్నాయి. 14వ కిలోమీటర్ దగ్గర ప్రమాదం దాటికి దాదాపు 1500 టన్నుల బరువున్న టన్నెల్ బోరింగ్ మిషన్ 80 కిలోమీటర్ల దూరం వెనక్కి వచ్చింది. ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి దాదాపు 200 మీటర్ల మేర టన్నుల కొద్ది బురద, మట్టి, సివేజ్ వాటర్ చేరింది. ఇప్పుడు వాటన్నిటినీ క్లియర్ చేసే పనిలో పడ్డాయి రెస్క్యూ బృందాలు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ బృందాలతో పాటు ర్యాట్ మైనింగ్ టీం శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నాయి. ఓవైపు టీబీఎం మెషిన్ భాగాలను గ్యాస్ కట్టర్తో వేరు చేస్తున్నారు. ఇంకోవైపు పేరుకుపోయిన బురదను ఎత్తిపోస్తున్నారు. ఎప్పటికప్పుడు పెద్ద పెద్ద టిన్నుల్లో నింపుతూ వాటిని కన్వేయర్ బెల్ట్ పై బయటకు పంపుతున్నారు. ఈ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ప్రస్తుతానికి కన్వేయర్ బెల్ట్ బాగానే ఉన్నా ముందు ముందు ఎలా ఉంటుందన్నది కీలకంగా మారింది. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. అది స్ట్రాంగ్ గా ఉంటే పర్వాలేదు, కానీ లూజ్ అయినా, తెగిపోయినా సహాయక చర్యలకు విఘాతం కలగక తప్పదు. పైగా బెల్ట్ రిపేర్ చేయడానికి మరికొంత సమయం పట్టొచ్చు. డీ వాటరింగ్, డీ సెల్టింగ్ ఈ రెండింటిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలి. అలాగే టన్నెల్ బోరింగ్ మిషన్ శకలాలను బయటకు పంపించాలి. ఇవి ఎంత ఫాస్ట్ గా జరిగితే అంతే త్వరగా కార్మికుల ఆచూకీ తెలిసే ఛాన్స్ ఉంటుంది. అయితే ప్రమాదం జరిగిన ప్రాంతం 2 కొండల మధ్య ఉందని తెలుస్తుంది. కొన్ని శతాబ్దాలుగా 8 మీటర్ల మేర లూజ్ అయిందన్న వాదనలు ఉన్నాయి. ఈ కారణంగానే టన్నెల్లో డ్రిల్లింగ్ వేసే సమయంలో ప్రమాదం జరిగిందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న సహాయక చర్యల్లో టీబీఎం మెషిన్ తొలగించే క్రమంలో రూఫ్ ఎలా ఉంటుందన్నది ఆందోళన కలిగిస్తుంది. నేల శాంపిళ్లను ఇప్పటికే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు పంపించారు. అక్కడ సైంటిస్టులు ఎలాంటి రిపోర్ట్ ఇస్తారన్నది కీలకంగా మారింది. ప్రస్తుతం టీబీఎం కి ఓ వైపు నుంచి తవ్వకాలు జరుపుతూ ముందుకెళ్తున్నారు. అయితే భారీ యంత్రాలతో తవ్వకాలు జరిపితే సొరంగం మళ్లీ కూలే ప్రమాదం ఉందన్న అనుమానాలతో తేలికపాటి పరికరాలతో ఆచితూచి పనులు చేస్తున్నాయి రెస్క్యూ బృందాలు. ఎలాంటి ఆటంకం లేకుండా సహాయక చర్యలో వేగం పెరిగితే మరికొన్ని గంటల్లోనే కార్మికుల జాడ తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.